నేను ఒదిగాను అమ్మవైపు అన్నది. మన సన్మాన సభ జరుగుతున్నటువంటి ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పరిమళ సుభాషిణి మేడం గారికి, అలాగే సౌమ్యులు సహృదయులు సింగరాయకొండ మండల విద్యాశాఖ అధికారికి, సన్మాన గ్రహీతకు, మిగతా ఉపాధ్యాయ బృందానికి, ఉద్యోగ సంఘ ప్రతినిధులకు, ఇక్కడకు విచ్చేసినటువంటి సరస్వతి పుత్రులందరికీ కూడా నా నిండు నమస్తులు తెలియజేస్తున్నాను. ఉన్నవారు మాత్రము ఉద్యోగ విరమణ అనేది కోరుకో. ఎందుకంటే ఒక 4 రోజుల సెలవులు వస్తే ఆ సెలవుల్లో వాళ్ళు పడే బాధ అంటే పిచ్చుదన్నమాట. ఎప్పుడెప్పుడు స్కూల్కి వెళ్దాం, పిల్లలకు 4 అక్షరాలు చెప్పుకుందాం అనే ఒక తపన. మనము ఈ రోజున ఒక్కసారిగా ప్రభుత్వము 58 సంవత్సరాలకు రిటైర్గా అంటే అది కాస్త మనకి దేనికైనా విరమణ ఉంటుంది. తల్లి మనసుతో మాత్రం విరమణ అనేది ఉండదు. ఆమె ఎప్పుడు ఆలోచిస్తున్నా కూడా తన బిడ్డలు అంటే విద్యార్థులు వాళ్ళ గురించి, ఏ పిల్లాడు సరిగ్గా చదవట్లేదు, ఏ పిల్లాడు బాగా చదువుతున్నాడు, వాళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకురావాలనేది ఒక పక్కా ప్లాన్ తోటి ఉపాధ్యాయులు ఆలోచిస్తూ ఉంటారు. మరి అమ్మ ఇంకే విధంగా తపన పడుతుంది విద్యార్థుల గురించి అనేది మనం ఒక స్ఫురణ తెచ్చుకుంటే మనకు ఉద్యోగ విరమణ అనేది లేకుండా ఉంటే బాగుంటుందేమో. స్కూల్ కాంప్లెక్స్ సోషల్ స్టడీస్ సెక్రటరీ గారు, సింగరాయకొండ గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ సోషల్ స్టడీస్ టీచర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎప్పుడు కూడా అందరితోటి సఖ్యతగా, వినమ్రంగా, చాలా లో ప్రొఫైల్లో వారు ఉండేవారు. ఇతర ఉపాధ్యాయులతోటి వారి యొక్క సంబంధాలు అనేటువంటివి చాలా గౌరవప్రదంగాను, చాలా మరి సఖ్యతగాను ఉండేవారు. ముఖ్యంగా నేను మేడం గారు, ఎలిజబెత్ మేడం గారు, అదేవిధంగా ప్రసన్న మేడం గారు ఈ పాఠశాల నుంచి వారు మాకు మేము పెద్దగా భావించాము. మరి వాళ్ళందరి ఆశీస్సులతోటే నేను ఈరోజు కూడా ఈ యొక్క సెక్రటరీ బాధ్యతలు నిర్వహిస్తున్నానని చెప్పేసి గర్వంగా చెప్పుకున్నాను. మరి మంచిది. భవిష్యత్తులో ఎలాంటి ప్రయోజనాలు కోల్పోవడంతో మా తరంలో ఊహించుకుంటే కాస్త భయంగా ఉంది. మరి అలాంటిది వాళ్ళు అన్ని బాధ్యతలు కూడా దాదాపు నిర్వహించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి వారి యొక్క ఉద్యోగ జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ పరిపూర్ణ ఆనందంతో వారు పదవి విరమణ చేస్తున్నట్లుగా మాకు తెలియజేసి ఉన్నారు. అందువల్ల మరి రిటైర్ అయిన తర్వాత కూడా వారు చేతనైనటువంటి ఏదైనా సేవా కార్యక్రమాల్లో విశ్రాంత జీవితాన్ని గడుపుతూ వారు అల్లరి చేస్తున్నారు. అంత మాత్రం అల్లరి కాదు, మీ అల్లరి కూడా మేము పాల్గొంచుకుంటామమ్మా. ఈరోజు శ్రీమతి మేరీ విజయ్ గారి పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేస్తున్నాం. మేడం గారు గత 4 సంవత్సరాల నుంచి మీకు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులుగా ఎంతో సేవలు అందించారు. వారి యొక్క సేవలకి గుర్తుగా మనం ఇక్కడ పదవీ విరమణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నేటి కార్యక్రమ సభాధ్యక్షుడు, ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుని, మా సోదర తుల్యులు శ్రీమతి పరిమళ సుభాషిణి గారికి, రామారావు గారికి, వీరమ్మ మేడం గారికి, నూర్జహాన్ మేడం గారికి, మా నారాయణకి, మల్లికార్జున, రామ్మోహన్ రావు, దాస శ్రీనివాసులు, నేటి సన్మాన గ్రహీత శ్రీమతి మేరీ విజయ్ గారు, వారి యొక్క భర్త గారు జేమ్స్ గారికి అందరికీ నమస్సమాంజలు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా ఏర్పాటు చేసుకున్నామంటే చూడండి,
మేరీ విజయ్ గారికి ఎంతమంది అభిమానులు ఉన్నారు. కేవలం సింగరాయకొండ మండలమే కాదు, పరిసర ప్రాంత మండలాల నుంచి కూడా ఇంతమంది అభిమానులు బంధువులు వచ్చి వారి యొక్క శుభాకాంక్షలు గురువు దగ్గర విద్యాభ్యాసం చేశారు. ఆ గురువు పేరేనమ్మా? సాందీపుడు. శ్రీకృష్ణుడు భగవంతుడు, ఆ భగవంతుడు కూడా ఒక గురువు ఉన్నాడు. సరే, సాందీపుని వద్ద విద్యాభ్యాసం చేశాడు. ప్రపంచమంతా పూజించేటువంటి భగవంతుడు కృష్ణుడు, ఆ కృష్ణుడు ఒక గురువు దగ్గర విద్యాభ్యాసం చేశారు. కాబట్టి ఎవరు గొప్ప అక్కడ? సాందీపుడు గొప్పవాడా, శ్రీకృష్ణుడు గొప్పవాడా? సాందీపుడు గొప్పవాడు. కాబట్టి అంత భగవంతుడికి కూడా ఒక గురువు ఉంటాడు. అలాగే మనం గురు బ్రహ్మ అని చెప్పుకుంటాం. అంటే గురువు బ్రహ్మతో సమానము. గురువు విష్ణువుతో సమానము. గురుదేవో మహేశ్వర, గురువు ఈశ్వరుడితో సమానం. మిగతా ఏ ఉద్యోగులకి ఇంత హోదా లేదు. మంచి మార్కులతో పాస్ కావాలనేటువంటి తపన మేడం గారు మనం ఈరోజు చూస్తున్నాం. ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షలు పోయేటువంటి 10th క్లాస్ బ్యాచ్ కూడా మేడం గారు సిలబస్ పూర్తిగా చెప్పారు. కానీ వాళ్ళకి మేము గుర్తుంటాం. ఏం చేస్తున్నాయి అంటాం. నేను ఎస్ఐకి పని చేస్తున్నాను, ఒక జూనియర్ అసిస్టెంట్ పని చేస్తున్నాను, తర్వాత ఒక ఏసీటీ పని చేస్తున్నాను, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పని చేస్తున్నాను, డాక్టర్ పని. మా ఉపన్యాసాలు మీరు వింటున్నారు అంటే మా కోసం కాదు, తర్వాత మేడం గారికి జరిగేటువంటి సన్మాన కార్యక్రమాల్లో పాల్గొనాలి. రేపటి నుంచి మేడం గారు మీ పాఠశాలకు రాదు. అంత మాత్రాన మేడం గారి సర్వీసెస్ ఆగిపోయినట్టు కాదు. మేరీ మాత కరుణ చూపులాగా మేడం గారు యొక్క సర్వీసెస్ కొనసాగాలండి. ఒక బోధనే కాదు సర్వీస్ అంటే. బడుగు బలహీన వర్గాలకి సేవ చేసేటువంటి అవకాశం చాలా ఉంది. ఇప్పటిదాకా ఒక కస్టడీలో కొన్ని లిమిట్స్లో సర్వీసెస్ చేస్తున్నారు. రేపటి నుంచి మేడం గారికి ఫ్రీడమ్, ఏ సేవనైనా కూడా వారు ఏర్పాటు చేయవచ్చు. అనవసరమైనటువంటి బడుగు బలహీన వర్గాలు ఎంతోమంది సేవ చేసేటువంటి చేయ కోసం ఎదురు చూస్తున్నారు. మదర్ తెరిసా చెప్పినటువంటి మాట మీ అందరూ గుర్తుందా? ఏం చెప్పారు మేడం? చెప్పమ్మా. అధ్యక్షత వహించిన స్థానిక ప్రధాన ఉపాధ్యాయులు, మా గురువు గారు అయినటువంటి శ్రీమతి పరిమళ సుభాషిణి గారికి నా నమస్కారాలు. అదేవిధంగా వేదిక మీద ఉన్న మండల విద్యాశాఖ అధికారి శ్రీ పూర్ణచంద్రరావు గారికి, మిగతా నా సహా ఉపాధ్యాయులు పెద్దలకి అందరికీ కూడా నమస్కారాలు. ఓపిక మధ్యాహ్నం మేము భోజనాలు పెట్టినప్పుడు చూస్తున్నాము. విపరీతంగా సర్వీస్ చేసి మీరు కూర్చొని ఇక్కడ ఓపిక, మీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఈ ఉపన్యాసాలు వింటున్న మీకు ప్రత్యేకించి ఆశీస్సులు. మరి కొద్ది నిమిషాల్లో ఈ కార్యక్రమం ముగుస్తుంది కాబట్టి మీరు కొంచెం ప్రశాంతంగా ఉండి మీ మేడం గారికి ఘనంగా వీడ్కోలు పలకాలని చెప్పని కోరుకుంటూ, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువుని మాత్రం వినిపించాయని నేను ఈటర్ పక్షాన్ని ఒకసారి గుర్తు చేస్తూ, ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఈ పాఠశాల యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ, మేడం గారికి వారి యొక్క కుటుంబానికి ఆ భగవంతుడు ఆశీస్సులు అందించి మంచి వాళ్ళకి శుభం జరగాలని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు. మా శిష్యులు చక్కని ఉపన్యాసం చెప్పారు మేడం గారి గురించి. రామకృష్ణ సార్ అంటే మేడం గారు మొత్తం మీద 10 వార్తలు వస్తాయి, మిగిలిన 17 కూడా అకౌంట్స్ వస్తాయి అన్నమాట. అంటే బాగున్నా బాగలేకపోయినా ప్రతిరోజు క్లాస్ రావడము, మేడం గారు తమ యొక్క విషయాలను పాఠ్యాంశాలను ప్రతి ఒక్క విద్యార్థి నేర్చుకున్నారా లేదా ఆ సన్మాన
తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు కనుచూపులో కరుణ, కడుపులో బంగారు కనుచూపులో కరుణ. చిరునవ్వులో సిరులు దొదలించు మా తల్లి, మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగలా గోదారి కదలిపోతుంటే, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను. గలగలా గోదారి కదలిపోతుంటే, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను. బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర పురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు. అమరావతి నగర పురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు. తిక్కయ్య కలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై నిలచిందేదాక. రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతి భక్తి, తిమ్మరు సుధీయోక్తి, కృష్ణరాయన కీర్తి. మా చెవులు రింగుమని మారు మ్రోగేదాక, నీ ఆటలే ఆడుతా, నీ పాటలే పాడుతా. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. నిరాడంబరంగా బాధ్యతలు నిర్వర్తించారు. లక్ష్మీపురంలో ప్రారంభం ఉద్యోగ ప్రస్థానం, సింగరాయకొండ నేడు విరమణ స్థానం. లక్ష్మీపురంలో ప్రారంభం ఉద్యోగ ప్రస్థానం, సింగరాయకొండ నేడు విరమణ స్థానం. విద్యాలయాన్ని దేవాలయంగా చూశారు, వృత్తి పట్ల విద్యాలయాన్ని దేవాలయంగా చూశారు, వృత్తి పట్ల అంకిత భావం చూపించారు. అందరి మేలు కోరేవారుండేది కొందరు, ఆ కొందరిలో మీరు మీ వారు ముందున్నారు. అందరి మేలు కోరేవారుండేది కొందరు, ఆ కొందరిలో మీరు మీ వారు ముందున్నారు. మిమ్మల్ని మరువలేరు విద్యార్థులందరూ, మిమ్మల్ని మరువలేరు విద్యార్థులందరూ. మీ సద్గుణాలను స్మరించుతూనే ఉందురు. ఆ దైవం ఆశీస్సులతో మీ ఫలితంతా శుభ సౌభాగ్యాలతో సాగాలని ఆకాంక్షిస్తూ భవదీయ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల బృందం, ఉపాధ్యాయుని బృందం మేడం గారికి ఆత్మీయ పురస్కారాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ విధంగా అందరిలో సంతోష సంబరాల మధ్య ఈ కార్యక్రమం
కార్యక్రమాన్ని జరుపుకోవడం నిజంగా ఆనందదాయకం. స్థానిక విద్యార్థులందరూ సైలెన్స్, నిదానంగా కూర్చోవాలమ్మా. స్టూడెంట్స్ అందరూ కూర్చోవాలి, మీరందరూ కూర్చోవాలి. దయచేసి అందరూ కూర్చో. సైలెన్స్, సైలెన్స్. ఈ పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి బాలికల ఉంగరాన్ని చేతికి తొలుగుతూ ఉన్నారు. ప్రధానోపాధ్యాయులు గారు ఆత్మీయ పురస్కారంగా బంగారపు ఉంగరంతో మేరీ విజయ్ గారి అంగుళీకాన్ని ఉంగరంతో సత్కారం చేస్తూ ఉన్నారు. ఇది పాఠశాల సిబ్బంది ఆమె పట్ల ఉన్నటువంటి ప్రేమానురాగాలకి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ప్రధానోపాధ్యాయులు శ్రీమతి ధర్మల్ సుభాష్ని గారు బంగారు కుంగరంతో మేడం గారిని సత్కరించారు. వారి పక్కన జేమ్స్ గారు మేడం గారు ఈ సన్మాన కార్యక్రమంలో ఉండడం, ఉపాధ్యాయులందరూ కూడా ఐకమత్యంతో అందరూ వారి యొక్క అభిమానాన్ని చాటుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఒక వేడుకలాగా, పండుగలాగా సంభ్రమ ఆశ్చర్యం జరుపుకున్నారు. విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిశ్శబ్దంగా తిలకరించాలని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎలిజబెత్ రాణి మేడం గారు ప్రత్యేకించి మేడం గారికి ఆమె గిఫ్ట్ని ఇవ్వడం జరుగుతుంది. మేడం గారిద్దరూ కూడా వారి యొక్క వ్యక్తిగత ప్రేమానురాగాల్ని అక్కడ చూపిస్తూ మేరీ విజయ్ గారికి ఆ బహుమతితోటి ఆమె సత్కరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ధనలక్ష్మి మేడం గారు పూలదళ్ళు కురిపించాలి. పూలతోటి పరిమళమైనటువంటి సుభాషణ పూలతోటి వాళ్ళని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. పన్నీరుతోటి వాళ్ళని సన్మానించవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమం అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. విద్యార్థులు సైన్స్ కూర్చోదమ్మా, సైన్స్ కూర్చోడమ్మా, కూర్చో. చూడాలి మీరు. అది నిమిషాలు మీరు మంచి పిల్లలైతే సైలెంట్ గా కూర్చుంటారు, మంచి పిల్లలైతే సైలెంట్ గా కూర్చుంటారు. ఎవరు అమ్మా? విద్యార్థులు నిశ్శబ్దంగా కూర్చోవాలి. మిమ్మల్ని లేకపోతే కూర్చోమా బాబా, కూర్చోండి. హెల్పర్ రాగమ్మ, పాఠశాల హెల్పర్ రాగమ్మ గారు ప్రేమాభిమానాలతో మేరీ మిస్సెస్ అరుణ కుమారి గారు ఈ పాఠశాల తెలుగు పట్టిగా పనిచేస్తున్నారు. వీరు రామకృష్ణ గారు ఫిజికల్ ట్రైనర్గా ఓవర్పాటు కాలేజీలో పనిచేస్తున్నారు. అరుణ కుమారి మేడం సార్ దయచేసి డయాస్ పైకి వస్తే డయాస్ అంతా వీక్గా ఉంది. లిస్టు ప్రకారం చూస్తారు. అందరూ గవర్నమెంట్ హై స్కూల్ సిబ్బంది, గవర్నమెంట్ హై స్కూల్ పాల్గొన అమ్మాయిలు ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా? బుడగల కోసం చిన్న పిల్లల పల్లెటూరు లాగా మేడం గారి భర్త గారిని చాలా తోటి సన్మానిస్తూ ఉన్నారు. విద్యార్థులు ధైర్యంగా ఉండాలి. ఒక అరగంట సేపు మీరందరూ మంచి పిల్లలు కాబట్టి ఇష్టంగా ఉండాలి, లేకపోతే మిమ్మల్ని అందరినీ చెడ్డ పిల్లలు అంటారు. థ్యాంక్ యూ మేడం. శాలతోటి ఓళ్ళపాలెం హై స్కూల్ తరఫున సన్మానం నిర్వహిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. పెళ్లి కూడా ఇంత ఘనంగా జరగదేమో. పెళ్లి మనం చూడకపోయినా కూడా ఈనాటి ఈ కార్యక్రమం పెళ్లిని మైపిస్తూ చక్కగా జరిగిస్తుంది. మనందరం కూడా దాని గురించి చాలా ఆనందించాలి. జరుగుతో లేదో కానీ ఇదే ఒక రకంగా సస్పెక్ట్ కూడా. తదుపరి పాకల హై స్కూల్, జెడ్పీహెచ్ఎస్ పాకల హై స్కూల్ వారి ఉపాధ్యాయ బృందం సన్మానిస్తారు.
హై స్కూల్ మేడం గారు సరళ మేడం గారు పెట్టుకున్న హై స్కూలు ఇక్కడ ఓన్లీ అండ్ వన్ మీ తప్పటితోటి సన్మాన కార్యక్రమం మారుమోగిపోవాలి. ఇప్పుడు మీరు చాలా మంచి వ్యక్తులు అని చెప్పని మేము అందరం భావిస్తాం. లేకపోయినట్లయితే బుడకల కోసం స్థానిక పాఠశాల వేరే మేడం అన్ని క్లాస్ లీడర్స్ స్టాఫ్ రూమ్ దగ్గరికి రావాలి. బీటీఏ తరఫున కోటేశ్వర మేడం గారు ఫిజికల్ డైరెక్టర్, బాబు సిద్ధరామరావు కరీం సాహెబ్ గారు జిల్లా కౌన్సిలర్, నౌసర్ వెంకటేశ్వర్లు ఈడర్ సీనియర్ నాయకులు, గొర్రె వెంకటేశ్వర్లు మేడం గారు అధ్యక్షుడు ఆహ్వానిస్తున్నాం. కూర్చోండి మేడం. ఓకే, వారి మిత్ర బృందం అంటే మేడం గారు వాళ్ళ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులే. దయచేసి యూట్యూబ్ శాఖ వారు ఒక్క నిమిషం ఆగండి. వారి మిత్ర బృందం వాళ్ళ కుటుంబకి శ్రేయోభిలాషులు సన్నిహితులు గుర్తులైనటువంటి మధ్యపాడు మిత్ర బృందం అని చెప్పి అన్నారు. వారు రాగాలకి ప్రత్యేకంగా నేటి పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ ప్రధానాలతో వారి యొక్క పదవీ విరమణ మహోత్సవానికి ఎంతో దూరం నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళని ఆశీర్వదించడానికి వచ్చారు. వారి ప్రజలు కోటేశ్వరరావు, గ్రేసమ్మ గారు కూడా ఇచ్చేస్తున్నారు. తదుపరి సన్మాన కార్యక్రమం గ్రేసమ్మ గారు, కోటేశ్వరరావు గారు నిర్వహిస్తారు. సుభాషిణి శ్యామల గారు వారి బంధువర్గం, కోటేశ్వరరావు గారి ప్రజలు గ్రేసమ్మ గారు వారు సుదూర ప్రాంతాల నుంచి ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. విద్యార్థులు అన్ని క్లాస్ లీడర్స్ వాళ్ళ బంధువులకు వచ్చి ఇప్పుడు ఆ గిఫ్ట్ తోటి వాళ్ళు సత్కరిస్తూ ఉన్నారు. మీకు ప్రశంసల బహుమతులు ఉన్నాయి. ప్రశంసల బహుమతులు కూర్చోండి 10 నిమిషాలు. తదుపరి టిఎస్ ప్రసన్న మేడం గారు రిటైర్డ్ టీచర్ గారు వారి ఫ్యామిలీ, ప్రసన్న మేడం గారు వారి ఫ్యామిలీ గతంలో ఈ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ సోషల్గా చేసి ఫ్యామిలీతో వచ్చి వారి యొక్క అభిమానాన్ని చాటుకుంటూ సన్మానిస్తూ ఉన్నారు. జవహర్ బాబు అండ్ ఫ్యామిలీ కూడా విశ్రాంతి లేకుండా స్పెషల్స్ తయారు ఈ పాఠశాల రజని ఎలిజబెత్ రాణి మేడం ఉన్నారు. వారందరికీ మీరు పాఠశాల విద్యార్థులు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి విద్యార్థులు వారి ప్రేమాభిమానాలతోటి పాఠశాల విద్యార్థులందరూ అట్లా చూడకూడదు. యువర్ బిగ్ హ్యాండ్ చప్పట్లతోటి కరతాలతో మారుమోగిపోవాల ఘనమైన వ్యక్తులు. జూనియర్ కాలేజీ స్టాఫ్ వచ్చినారు. స్టాఫ్ తరఫున సుధా మేడం గారు చెప్తున్నారు. విద్యార్థులు డయాస్కి వచ్చి సన్మాన కార్యక్రమానికి వచ్చేస్తున్నారు. వారు ఎంతో దూరం నుంచి వచ్చి వ్యయ ప్రయాసాలకు వచ్చి ప్రేమాభిమానాలతో బహుమతులతో వచ్చి ఇచ్చేస్తున్నారు. వారు ఈ కార్యక్రమానికి వచ్చి వారి యొక్క అభిమానాన్ని చాటుకుంటూ బహుమతులతో మేడం గారిని ఘనంగా సత్కరిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం నిజంగా సువర్చల పలకాలి. మీ మేడం గారి అమ్మగారు వారి కుమార్తెని ఆశీర్వదిస్తూ ఆమెకి 2 రోజులు హాయిగా తల్లగా వర్తిల్లాలని తన కుమార్తెని ఆశీర్వదిస్తూ
నేను చూసిన అనేక పదవీల మహోత్సవాల్లో ఇదే ఒక ప్రత్యేకత. కుమార్తె వివాహానికి కన్నతల్లి వచ్చి ఆశీర్వదిస్తూ ఉంది. అరుదైన వేడుక. అలాంటి చూడండి, ఆ పెద్ద ఆవిడైనా కూడా ఆమె ఎంత హుషారుగా ఆ డయాస్ ఎక్కేసి ఆ కూతుర్ని ఆశీర్వదిస్తుందో చూడండి. ఎంత చూడచక్కగా ఉన్నదో చేస్తున్నారు. చాలా చప్పట్లు. మధ్యాహ్నం బాగా భోజనం పెట్టాల మీ స్టాఫ్. ఎక్కువైంది అక్కడ. గవర్నమెంట్ హై స్కూల్ సింగరాజంలో సోషల్ స్కూల్ రిటైర్మెంట్ ఉంది. ఆ రిటైర్మెంట్ కూడా మరలా జరుగుతుంది. ఈ పాఠశాలలు అన్ని అరుదైన విషయాలే. ఒకళ్ళకి 2 సార్లు రిటైర్మెంట్ డిసెంబర్లో. కాబట్టి ఇద్దరు కూడా ఎంసీఏ చేసి ఆ మాతృమూర్తి పితృదేవులు ఇద్దరిని కూడా సన్మానించుకుంటున్నారు. అందరూ ఒకసారి కరతాల దొంగతోటి మీ మేడం గారి అబ్బాయి అమ్మాయి ఇద్దరు వాళ్ళ తల్లిదండ్రులు సన్మానించుకుంటున్నారు. చూడండి, ఇది ఎంత అరుదైన విషయం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువుని ఏ విధంగా అయితే పూజిస్తున్నారో వాళ్ళు గురుదేవుల కన్నా ఎక్కువగా వాళ్ళ తల్లిదండ్రులు పూజిస్తున్నారు. నిత్యం మీరు కూడా మీ తల్లిదండ్రులను పూజిస్తే వారికైనా ఉన్నతమైన స్థితిలో ఉంటారు. బాగా చదువు సంధ్యలు అవుతాయి. ఇవన్నీ మీ కంటితో చూస్తున్నారు. ఇప్పుడు కార్యక్రమం చివరిలో మేడం గారు నేటి సన్మాన గ్రహీతటువంటి శ్రీమతి మేరీ విజయ మేడం గారి స్పందన నేటి ఈ కార్యక్రమం గురించి ఆమె అభిమానం గురించి స్పందన తెలియజేయవలసిందిగా పాఠశాల యాజమాన్యం తరఫున ప్రధానోపాధ్యాయులు శ్రీమతి పరిమళ సుభాషిణి గారు కోరుకుంటున్నారు. స్పందన తెలియవలసిందిగా కోరుతున్నారు. మన పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుసుకుంటున్నాను. మన సింగరాయకొండ తల్లిగా సోదరిగా చూసి ఎంతో ఐక్యంగా అందరు కలిసి సన్మానం చేశారు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. సన్మానంతో పాటు ఇండివిజువల్ కూడా మీ ప్రేమను కనిపించారని ఇంతగా నేను ఊహించుకోలేదు. నాకు ఒక సన్మానం దొరికిందని. రిటైర్డ్ అయిపోయిన ప్రసన్న మేడం గారు వాళ్ళ బిడ్డలు వాళ్ళ గోడలు వచ్చి మళ్ళీ స్పెషల్గా వచ్చి మేడం గారు మళ్ళీ మమ్మల్ని సన్మానించేసి మీకు వందాలండి. ముఖ్యంగా మా కత్తిపాడు ఎప్పటింట్లో జాబ్ చేసింది 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయినప్పటికీ మా పూర్వ ఫ్రెండ్షిప్ అనేది ఎంతో గొప్పది. మా మంత్రి పుస్తలేల గారు సమత మల్లేశ్వరి అందరూ ఇంకా వచ్చి నాయన సచివతి అందాల మేడం గారు అందరూ వచ్చి ప్రేమగా వచ్చి నా సన్మానంలో పాల్గొని వాళ్ళ కానుకలు మరి అంటే ప్రేమపూర్వమైన కానుకల గురించి కాదు అంత దూరం నుంచి ప్రయాసపడి వచ్చినందుకు మీకు హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాం. జరుగుమంది నుంచి వచ్చిన మేడమ్స్కి మరి ఓళ్ళపాలెం పార్టీ నుంచి వచ్చిన మేడంకి ముఖ్యంగా రామకృష్ణ సార్ ఎంతో బాధ్యత వహించారు. ఈరోజు నా తమ్ముడు లాగా ముఖ్యంగా మా బావగారు అక్క మరి మా ఆడబిడ్డలు అదేవిధంగా ఆయన పిల్లలు మరి మేడం గారు పిల్లలు కూడా మరి ఎంతో సంతోషంగా అందరూ వచ్చారు. ముఖ్యంగా విద్యార్థులు మరి ఎంతో ప్రేమగా మరి అందరూ కలిసి ఒక కానుక ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళు తిరిగి మళ్ళీ ప్రత్యేకమైన బహుమతులు మీకు ప్రేమను కనపరిచారు. కానుకలతో ప్రేమ కనపడతక్కర్లేదమ్మా. మీరు చక్కగా చదువుకొని మంచి భవిష్యత్తు రావాలని కోరుకుంటున్నాను. ఈ పిల్లలందరూ ఎంతో ప్రేమ కలిగిన పిల్లలు. మీ భవిష్యత్తు ఇంకా బంగారు బాట కావాలని కష్టపడి చదువుకొని మంచి భవిష్యత్తు రావాలని ముఖ్యంగా 10th క్లాస్ పిల్లలు మంచి పర్సెంటేజ్తో పాస్ అయ్యి మన స్టాఫ్కి మన సచివ్ గారికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఇంకా ఎంతమందో మరి నాయకులు పెద్దలు అందరూ గౌరవించారండి. మరి రాగమ్మ కూడా ఎంతో ప్రేమగా తెచ్చి నాకు మరి సన్మానం చేసింది. రాత్రికి కందుకూరు నుంచి వచ్చి మరి తను కూడా ప్రయాసపడుతుంది. అనేక మంది బిడ్డలు మరి మేడమ్స్ అందరూ కూడా మర్చిపోకుండా సుధావల్ని కూడా మర్చిపోకుండా మాట్లాడతానంది మరి మాట్లాడలేదు మరి నా గురించి. అందరూ వచ్చి సంతోషంగా మరి నాకు సన్మాన కార్యక్రమంలో పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ విద్యార్థులకు మరి టీచర్స్కి అతిథులకు అందరికీ హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా మా అక్కగారి పిల్లలు మరి దూర ప్రాంతం నుంచి పుణ్యం నుంచి మా మనవరాలతో వచ్చారు. వారు కూడా నన్ను ఎంతో గౌరవంగా వాళ్ళ సన్మానానికి పాల్గొని వాళ్ళ యొక్క బహుమతులు వాళ్ళ యొక్క ఆనందాన్ని పంచుకున్న విధానం ఎంతో ఆనందంగా ఉంది నాకు. మరి అయితే పదవి విరమణ అవుతున్నందుకు బాధగా ఉంది. ఒక పక్కన మీరందరికీ సన్మానానికి ఆనందంగా ఉంది. మరి అంజలి మేడం గారు వాళ్ళ మాస్టర్ గారు మరి ధర్మస్థల మాస్టర్ గారు ఇంకా మన రామకృష్ణ గారు ఇంకా వీళ్ళందరూ కూడా బాధ్యత